పూర్తి భద్రత నడుమ అత్యంత విలాసవంతమైన భవనాలు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది అసాధారణ రీతిలో నిర్మించిన భవనాలు, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంటే ఇది ఒక నివాసం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది డైనింగ్ హాల్గా, ఇటువైపు ఇది ఓపెన్ కిచెన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కిచెన్ నుంచి మనం ఇటువైపు వస్తే ఇలాగా ఇది అతి పెద్ద హాలు. ఈ హాల్లోని కూర్చునేటందుకు వీలుగా అక్కడ అతిపెద్ద టీవీ వాటన్నిటినీ కూడాను నిర్మాణం వాటన్నిటిని ఏర్పాటు చేశారు. ఇది అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఈ భవనాల్లోనే ఇక్కడ ఫర్నిచరు ఇది చూస్తే ఇదొక సెంట్రలైజ్డ్ దీంట్లో ఒక ఈ భవనంగానేమో ఒక గదిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ గదిని చూస్తే ప్రతి దాంట్లోని కూడాను అత్యంత ఖరీదైన ఫ్యాన్లు కానీ సెంట్రలైజ్డ్ ఏసీ కానీ మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ మనం చూస్తాం ఇది ఒక బెడ్రూమ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ బెడ్రూమ్లో మనం చూస్తున్నాం చాలా అత్యంత విలాసవంతంగానేమో ఈ బెడ్రూమ్స్తో సహా అంటే ఇక్కడ ఉండే బెడ్ కానీ అలాగే ఇతర సదుపాయాలు, అలాగే ఈ అతిపెద్ద టీవీ, ఒక మంచి వ్యూ, ఈ కట్టెలను కూడాను మనం చూస్తే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కట్టెలను కూడానేమో ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. వీటన్నిటినీ కూడాను చాలా అంటే ఇక్కడ ఉపయోగించే మార్బుల్ కానీ ఇవన్నీ కూడాను మనం చూస్తే సాధారణమైన పర్యాటకుల కోసం అయితే మాత్రం ఇది నిర్మించడానికి కాదన్న విషయం మనకి చాలా స్పష్టమవుతుంది. బాత్రూమ్కి సంబంధించి అంటే ఈ బాత్రూంలోకే అప్పుడు ₹1,00,00,000 పైగా ఒక్కొక్క బాత్రూమ్ నిర్మాణానికి ఖర్చు జరిగిందనేసి వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ బాత్రూమ్ అత్యంత విలాసవంతంగా అంటే ఇక్కడ స్పాకి తగినట్టుగా ఇది అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం షవర్లో కూడాను అత్యంత ఖరీదైన అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ అమర్చడం జరిగింది. బాత్రూమే దాదాపు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా మనకి దర్శనమిస్తుంది. ఇది కూడా పూర్తి స్థాయిలో సెంట్రలైజ్డ్ ఏసీ. ఫ్యాన్ రెక్కలు చూసారా, చాలా విలాసవంతమైన అంటే ఒక ప్రత్యేక టేస్ట్తో అంటే ప్రభుత్వ అధినేత గృహం అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి డిజైన్ చేసి ఒక్కొక్కటి అత్యంత ఖరీదైన ఈ ఫ్యాన్లు వీటిని రూపొందించడం జరిగింది. ఇది ఒక నివాస భవనంలోని ఒక బాల్కనీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ బాల్కనీకి ఆనుకుని ఉన్న గది కూడాను అత్యంత విలాసవంతంగా దాన్ని రూపుదిద్దడం జరిగింది. ఇది ఒక చిన్న బెడ్రూమ్గా మనం అవగతం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ వీటన్నిటినీ కూడాను ఏర్పాటు చేసిన తీరు, అలాగే ఇవి ఇంత విలాసవంతంగా ఇక్కడ ఫర్నిచర్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఒక పెద్ద బాత్రూమ్. ఈ బాత్రూంలోని బాత్ టబ్తో సహా ఇది చూసారా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉంది. ఇందులోని సమస్తమైన విలాసవంతమైన సదుపాయాలన్నీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజాధనాన్ని అంటే తన సొంత ధనాన్ని ఏ రకంగానైనా ఖర్చు పెట్టుకునే హక్కు వారికి ఉంటుంది. కానీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ప్రజల ధనాన్ని ఖర్చు పెడుతున్నాం అన్న కనీసమైన స్పృహ ఉండాల్సిన అవసరం ఎంత ఉందంటే ఇప్పుడు ఈ ఖరీదైన భవన నిర్మాణాలు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ రకమైన భవన నిర్మాణం చేసి వీటి రహస్య అంటే ఈ వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కకుండా అత్యంత రహస్యంగా దీన్ని వ్యవహరించిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంత ఖరీదైన నిర్మాణాలని ప్రజా ధనాన్ని ఈ రకంగాను విలాసవంతమైన సౌకర్యాల కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరు తప్పుపట్టరు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇవ్వాల్సిన గౌరవానికి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని వేరే రకంగా చూడరు. కానీ ఇంత విలాసవంతమైన నిర్మాణాలు ప్రజాధనంతో చేయడం ఇది మనం ఈ ఋషికొండ నిర్మాణాల విషయంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ కట్టెలు
ఇవి ఆటోమేటిక్ కర్టెన్లు. ఈ కర్టెన్ల విషయంలో కూడాను చాలా ఖరీదైన వాటినే ఇందులోని వినియోగించడం జరిగింది. ఇదంతా కూడాను ప్రజాధనం. దీనికి ఎంత ఖర్చు అయింది అంటే అధికారికంగా ఇచ్చిన జీవోల ప్రకారం ఇది 500 కోట్ల రూపాయల పైన ఈ అధికారికంగా ఈ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టినట్లుగా ప్రభుత్వం ఇప్పటివరకు బయటకు వచ్చిన జీవోల ప్రకారం తెలుస్తోంది. ఇంకా ఏ ఖాతాల నుంచి ఎంత ఖర్చు పెట్టారు అన్నది కూడాను ఈ ప్రభుత్వ హయాంలో అవి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. భవన పైభాగానికి వచ్చేసరికి అంటే ఎదురుగుండా సాగర తీరం, అద్భుతమైన సాగర తీరాన్ని ఇక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భవన పైభాగంలో అత్యంత విలాసవంతమైన దీపాల అమరిక కూడాను మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడాను చాలా ప్రత్యేకతతో కూడుకున్న దీపాలే ఇక్కడ అమర్చారు. అలాగే ఈ పైభాగాన మొత్తం ప్రతి భవనానికి పూర్తి స్థాయిలో ఏసీ 24 గంటలు నిరంతరాయంగా పనిచేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఏసీ యంత్రాలను కూడాను మనం పైన చూస్తున్నాం. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలు అంటే ఇటు 3 నివాస భవనాలు, అటు కార్యాలయ భవనాలు, ఇవన్నీ కూడాను అత్యంత విలాసవంతంగా రూపుదిద్దారు. వీటికి సంబంధించి వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కనీయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినప్పటికీ కూడాను తిరిగి వారు అధికారంలోకి రాకపోవడంతో ఇవి వారు అనుకున్నట్టుగా ఇవి ముఖ్యమంత్రి నివాసం కోసం అనుకున్న చేసిన ఏర్పాట్లన్నీ కూడాను ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. దీన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రజా ప్రయోజనం కోసం వీటిని వినియోగించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది.